Hello, hi, welcome all the competitive various and would be teachers. This is your Kiran Kodmuru. Yes, మరి JL Zoology క్లాస్ అవుతూ ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ ఉన్నాయి, చూడొచ్చు ఒకసారి. అండ్ అదేవిధంగా DSCకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించినటువంటి కోర్స్ కూడా మన యాప్లో అవైలబుల్గా ఉంది. యాప్ అనేది డిస్క్రిప్షన్లో లింక్లో ఇవ్వబడింది. అండ్ డెమో వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా ఒకసారి కావాలంటే ఆ డెమో వీడియోస్ చూడండి. ఇఫ్ యూ సాటిస్ఫై జస్ట్ యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ ద డిస్క్రిప్షన్. సో ఇక్కడ ఈ సెషన్లో మనం డిస్కస్ చేయబడే చిన్న టాపిక్ అంటే ఇట్స్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఐ. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వన్ విచ్ ఇస్ గివెన్ ఇన్ ద JL Zoology యాజ్ వెల్ యాజ్ ఇట్ క్యాన్ బి కవర్డ్ ఇన్ ద DSC ఆల్సో. సో DSC బయాలజీలో కూడా మనకి సెన్స్ ఆర్గన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో స్ట్రక్చర్ ఆఫ్ ది ఐ ఏంటి, సో ఐ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అయితే డిస్కస్ చేద్దాము. రైట్, దిస్ ఇస్ ద ఐ యాక్చువల్లీ. ఎస్, ఐ చూసినట్లయితే బ్రాడ్గా వీ కెన్ డివైడ్ ది పార్ట్స్ ఆఫ్ ది ఐ ఇంటూ టూ మేజర్ డివిజన్స్. One are the accessory parts, accessory structures of the eye, and the chief part is the eyeball. So కనుగుడ్డు ఒకటి, నెక్స్ట్ కన్నుకు అనుసంధానంగా ఉన్నటువంటి స్ట్రక్చర్స్ నిర్మాణాలు. So if you observe the structure, accessory structures of the eye, so they may be the eyelids, eyelashes, eyebrows, lacrimal glands, as well as the ocular muscles. ఎక్స్ట్రా ఆక్యులర్ మజిల్స్ అంటాం, అంటే మన కనుగుడ్డును అటువైపు ఇటువైపు తిప్పడానికి ఉపయోగేటువంటి మజిల్స్ ఏవైతేనో ఎక్స్ట్రా ఆక్యులర్ మజిల్స్గా చెప్పుకుంటాం. సో దీస్ ఆర్ ఆల్ ద అసెసరీ స్ట్రక్చర్స్, అనుబంధ నిర్మాణాలుగా చెప్పుకుంటూ ఉంటాం. సో దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు ప్రొటెక్ట్ ద ఐ ఫ్రమ్ ద వేరియస్ డస్ట్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, వీటి నుండి ప్రొటెక్ట్ చేసేస్తూ ఉంటాయి. సో మనకు తెలిసిన ఐలిడ్స్ అంటే ఇవి, ఐ లాషెస్ అంటే ఐలిడ్స్కి ఉండేటువంటి హెయిర్, అదేవిధంగా ఐబ్రోస్ అంటే. సో ఆల్ దీస్ థింగ్స్ దే ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ ద ఐ ఫ్రమ్ ద dust which is entering from the outside and into the ear. So that is the function of those parts. And if you see the lacrimal glands which are present inside of the eye, they secrete the lacrimal fluid. Generally we call it as a tears antam. So ఏంటి tears ఏంటి, ఏం చేస్తాయని చూస్తుంటే generally we know that they have more and more salts. దాంట్లో చాలా సాల్ట్స్ ఉంటాయండి. Whenever the tears are going inside our mouth, we feel the సాల్టీ నేచర్ కదా. సో చాలా ఉప్పగా కనబడుతూ ఉంటుంది, ఉప్పగా అనిపిస్తూ ఉంటుంది నోట్లో టచ్ అయిందంటే. సో ఇలా ఉండడం వల్ల లాభం ఏంటి అని చూసినట్లయితే, వెన్ ద బ్యాక్టీరియా సమ్ అదర్ మైక్రోబ్స్ ఎంటర్ ఇన్ టు అవర్ ఐ డ్యూ టు దిస్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సాల్ట్స్ ప్రజెంట్ ఇన్ ద లాక్రిమల్ ఫ్లూయిడ్, దట్ ఈస్ ఇన్ ద టియర్స్, దే అల్టిమేట్లీ డై. సో బికాస్ ఆఫ్ ది ఆస్మాసిస్ జరుగుతుందండి అక్కడ. సో మైక్రోబ్స్ నుండి వాటి బాడీ నుండి సో సరౌండింగ్స్లోకి వాటర్ బయటకు వచ్చేసి అవి చనిపోతూ ఉంటాయి. So that is the major function of the tears, right? And tears lo manaki one more enzyme is present, lysozyme. It has the bactericidal nature. So the bacteria చంపేసేటువంటి గుణం ఉంటుందండి. lysozyme అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది దేంట్లో, tearsలో ఉంటుంది. So these are all accessory structures. So along with these structures we have some more muscles which are attached to the outer membrane of the eyeball. So they are also, we call them as accessory structures. So generally when we move our eyeball, so eyeball move cheyadaniki we have the different kind of muscles which are attached to the eyeball. So they are known as extraocular muscles antam, extraocular muscles antam. So chudochandi, this is the eyeball. So you can observe four kind of muscles over here. So overall ga mottam vachesi manaki 6 muscles unnayandi, 6 untayandi. సో 6 మజిల్స్ ఉంటాయి. వీటిని మొత్తం కూడా ఎక్స్ట్రా ఆక్యులర్ మజిల్స్ అంటాం, ఎక్స్ట్రా ఆక్యులర్ మజిల్స్ అంటాం, ఆక్యులర్ మజిల్స్గా చెప్పుకుంటాం. సో దీంట్లో వచ్చేసి మనకి ఏంటంటే 4 రెక్టస్ మజిల్స్ అంటాం, 4 రెక్టస్ మజిల్స్ అంటాం. అండ్ దెన్ వచ్చేసి 2 వచ్చేసి మనకు వచ్చేసి ఆబ్లిక్ మజిల్స్ అంటాం, ఆబ్లిక్ మజిల్స్గా చెప్పుకుంటాం, ఆబ్లిక్ మజిల్స్ అంటాం. సో ఎక్కడ ఉంటాయి చూడండి ఇక్కడ. సే ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దట్ దిస్ ద ఐ అండ్ దిస్ ద ఐబాల్. సో దీస్ ఆర్ ద మజిల్స్ అటాచ్డ్. సో రెక్టస్ మజిల్స్ అంటే ఏంటంటే స్ట్రైట్గా ఉంటాయండి. ఈ మజిల్స్ అనేవి స్ట్రైట్గా ఉంటే వాటిని ఏమంటామంటే రెక్టస్ మజిల్స్గా అంటాం. సో రెక్టస్ మజిల్స్ ఎన్ని ఉన్నాయి మనకు? 4 ఉన్నాయి. సో పైన చూడండి, పైన ఒకటి ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి క్రింద ఒకటి ఉంటుంది, అండ్ అదేవిధంగా ఇటువైపు ఒకటి ఉంటుంది, అండ్ అటువైపు కూడా ఒకటి ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ 4 రెక్టస్ మజిల్స్. సో ఈ పైన ఉంటే ఏమంటామండి? సుపీరియర్ రెక్టస్ మజిల్ అంటాం, సుపీరియర్ రెక్టస్ మజిల్ అంటాం. సో ఇన్ కేస్ ఇది ఐబాల్ ఉంది ఇప్పుడు. సో ఐబాల్కి ఏంటి, పైన ఒకటి ఉంది, సో అదేంటి సుపీరియర్ రెక్టస్ మజిల్. క్రింద ఒకటి ఉంది, సో దిస్ ఇస్ ద ఇన్ఫీరియర్ రెక్టస్ మజిల్గా చెప్పుకున్నాం, క్రింద ఉంటుంది.
అండ్ ఇటువైపు ఒకటి ఉంటుంది, ఇటువైపు ఒకటి ఉంటుంది. సో ఇటువైపు అవుట్ సైడ్ ఉండేటువంటి లాటరల్ మజిల్ని ఏమంటామంటే లాటరల్ రెక్టస్ మజిల్ అంట. సో ఇక్కడ మధ్యలో ఇటువైపు ఉంటుంది, ఐబాల్ ఇటువైపు ఉంటుంది, దాన్ని ఏమంటామంటే మీడియన్ రెక్టస్ మజిల్ అంటామండి. సో యూ కెన్ అబ్జర్వ్ హియర్. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే సే అజ్యూమ్ దట్ దిస్ ద లెఫ్ట్ ఐ. సో లెఫ్ట్ ఐ అంటే ఇది అవుట్ సైడ్ పోర్షన్ అవుతుందండి. ఇది వచ్చేసి ఏమవుతుందంటే లాటరల్ రెక్టస్ మజిల్ అవుతుంది అది. సో ఓకే, ఇది వచ్చేసి ఏమవుతుందంటే సుపీరియర్ రెక్టస్ మజిల్. సో ఐ పైన కనపడుతుంది, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఐ క్రిందగా ఇంకో మజిల్ ఉంది మనకి, ఏదైతే ఇది ఉందో ఇది వచ్చేసి ఇన్ఫీరియర్ రెక్టస్ మజిల్ అంటామండి. ఇన్ఫీరియర్ రెక్టస్ మజిల్గా చెప్పుకుంటాం. సో ఇది లెఫ్ట్ ఐ అనుకున్నట్లయితే ఇక్కడ మనకి ముక్కు ఎక్కడ ఉంటుందండి, ఇక్కడ ఉంటుంది కదా. సో కాబట్టి ఇక్కడ నుండి ఇలా ముక్కు వైపు ఇలా బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ మజిల్ కట్ అయిపోయింది కదా. సో ఈ మజిల్ ఏదైతే ఉందో కట్ అయిపోయింది, ఇలా వచ్చి ఇక్కడ యాడ్ అయిపోతుంటుంది. సో ఇదేమవుతుందని చూసినట్టయితే మీడియన్ రెక్టస్ మజిల్స్గా చెప్పుకుంటాం. రెక్టస్ అంటే స్ట్రైట్గా ఉండడం అంతే, దట్స్ ఇట్. సో సెకండ్ కైండ్ ఆఫ్ మజిల్స్ వచ్చేసి ఏంటంటే మనకి ఆబ్లిక్ మజిల్స్ చెప్పుకుంటాం. ఆబ్లిక్ మజిల్స్ రెండు ఉంటాయండి. సో పైన ఒకటి ఉంటుంది, అదేవిధంగా క్రింద కూడా ఒకటి ఉంటుంది. సో పైన ఏముంటుంది అని చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి ఆబ్లిక్ అంటే క్రాస్ అండి. సో చూసినట్లయితే ఇక్కడ సింపుల్గా ఇలా క్రాస్గా ఉంటుంది, దీనికి అటాచ్ చేసి మనకి పైన ఇక్కడ క్రాస్ మజిల్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద సుపీరియర్ ఆబ్లిక్ మజిల్స్ అంట. సో అదేవిధంగా క్రింద వచ్చి చూసినట్లయితే ఇక్కడ మనకి మళ్ళీ ఇంకా ఆబ్లిక్ మజిల్స్ ఉంటాయి. సో వీటిని ఏమంటామంటే ఇన్ఫీరియర్ ఆబ్లిక్ మజిల్స్గా చెప్పుకుంటాం. సో రెక్టస్ మజిల్స్ 4 ఉంటాయి, ఆబ్లిక్ మజిల్స్ 2 ఉంటాయి. ఆబ్లిక్ మజిల్స్ వచ్చేసి పైన ఒకటి ఉంటుంది, పైన ఉంటే ఎప్పుడైనా సుపీరియర్, క్రింద ఉంటే ఇన్ఫీరియర్. సో ఇవి వచ్చేసి ఏంటంటే సుపీరియర్ ఆబ్లిక్ మజిల్స్ అంటాం, వీటి ఇన్ఫీరియర్ ఆబ్లిక్ మజిల్స్ అంటాం. సో జనరల్గా మన ఇలా సైడ్ చూస్తుంటాం, ఇలా సైడ్ చూస్తున్నప్పుడు లేకుంటే ఒక క్రాస్గా కదిలిచ్చినప్పుడు ఏంటంటే దీస్ ఆబ్లిక్ మజిల్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద మూమెంట్ ఆఫ్ ది ఐబాల్ ఇన్ ద డయాగోనల్ డైరెక్షన్. సో ఇలా క్రాస్గా మూవ్ కావడం లేకుంటే సైడ్స్ మూవ్ కావడానికి మనకి ఆబ్లిక్ మజిల్స్ అనేవి యూస్ అవుతాయి. సో దీస్ ఆర్ ద 6 kinds of muscles which are present in our eyeball to moving of our eyeball. So all these muscles are controlled by eyeball యొక్క మూమెంట్ కంట్రోల్ చేసేటువంటి cranial nerves. So cranial nerves అంటే ఏంటి, the nerves which are originating from the brain are called as cranial nerves అంటాం. రైట్. ఈ క్రేనియల్ నర్వ్స్ ఏం చేస్తాయంటే ఐబాల్ యొక్క మూమెంట్ని మొత్తం కూడా కంట్రోల్ చేస్తుంటాయి. ఆ క్రేనియల్ నర్వ్స్ వచ్చేసి 3rd, 4th, 6th అండి. డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే ఏ రేంజ్ క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంటుంది, రైట్. సో దీస్ ఆర్ ద క్రేనియల్ నర్వ్స్ విచ్ క్యాన్ రెగ్యులేట్ ద మూమెంట్ ఆఫ్ ది ఐబాల్. సో దీస్ ఆర్ వాట్ అబౌట్ ద సింప్లీ మజిల్స్, ఎక్స్ట్రా ఆక్యులర్ మజిల్స్ అంటాం, వీటిని ఇలా కంట్రోల్ అవుతూ ఉంటాయి అన్నమాట. నౌ లెట్ us అబ్జర్వ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఐ. సో చూద్దామండి ఐ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి అయితే. సో ఐలో చూసినట్టయితే మేజర్గా మనకి 3 లేయర్స్ కనపడుతూ ఉంటాయి. యూ కెన్ అబ్జర్వ్ హియర్. సో వన్ ఈజ్ ఇన్ ద వైట్ కలర్, హియర్ యూ కెన్ సీ, అండ్ సెకండ్ వన్ ఈజ్ ద పింక్ కలర్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ద ఆరెంజ్ కలర్. సో దీస్ ఆర్ ద 3 మేజర్ లేయర్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఐ. సో మరి ఆ లేయర్స్ ఏంటి, ఎలా ఉంటాయి ఒకసారి అయితే చూద్దాం, రైట్. సో ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకి ఇక్కడ వైట్ కలర్లో కనపడుతుందండి. ఇక్కడ వైట్ కలర్లో ఏదైతే కనపడుతుంది దిస్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది ఐ. సో అవుటర్ మోస్ట్ ఆఫ్ ఐ యొక్క అవుటర్ మోస్ట్ లేయర్ని ఏమంటాము అని చూసినట్లయితే ఫైబ్రస్ ట్యూనికా అంటామండి. సో అవుటర్ మోస్ట్ లేయర్ ఇస్ ఫైబ్రస్ ట్యూనికా అంటాం, ట్యూనికా లేదంటే ట్యూనిక్ అంటాం. సో సెకండ్ వన్ వచ్చేసి వాసిక్యులర్ ట్యూనికా అంటాం, వాసిక్యులర్ ట్యూనికాగా చెప్తున్నాం, వాసిక్యులర్ ట్యూనికా అంటాం. సో థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి నర్వస్ ట్యూనికా అంటాం, నర్వస్ ట్యూనిక్. సో we got the 3 layers in the eyeball. So the outermost layer is called as fibrous tunica అంటాం. సెకండ్ వన్ వచ్చేసి వాసిక్యులర్ ట్యూనిక్ అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి నర్వ్ ట్యూనిక్గా చెప్పుకుంటాం. అండ్ ఫస్ట్ లేయర్, outermost layer is the fibrous tunic. And this one we can observe 2 more major parts. One is the anterior region లో చూసినట్లయితే anterior region ఏంటండి ముందు వైపు anterior region. సో posterior region ఏంటండి బ్యాక్ సైడ్ అని ఉంది. anterior region లో వచ్చేసి we call it as the cornea అంటాం, దీన్ని ఏమంటామంటే కార్నియా అంటాం. అండ్ posterior region లో వచ్చేసి మనం దీన్ని ఏమంటామంటే సింపుల్, దీన్ని ఏమంటామంటే స్క్లీరాగా చెప్తాం, స్క్లీరా అంటాం. Now we can observe that. So this is the outermost layer, right? So here you can see the outermost layer. So ఇది వచ్చేసి outermost layer అండి. This is the posterior region. ఇక్కడికి వచ్చేసి ఏమైంది, ఇదంతా కూడా posterior region. From here to here the posterior region. The posterior region of fibrous tunic we call it as a sclera అంటున్నాం, sclera అంటున్నాం, right?
అండ్ ఇక్కడ యాంటీరియర్ రీజన్లో యూ కెన్ అబ్జర్వ్ ఓవర్ హియర్, యాంటీరియర్ రీజన్లో చూసినట్లయితే యూ కెన్ ఫైండ్ గ్లాస్ లైక్ స్ట్రక్చర్. సో ఇది గ్లాస్ లైక్ స్ట్రక్చర్ అండి. యాంటీరియర్ రీజన్లో చూసినట్లయితే మనకు ఒక గ్లాస్ లాంటి స్ట్రక్చర్ కనపడుతూ ఉంటుంది. సో దిస్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ కార్నియా అంటాం. కార్నియా అంటాం. ఇట్ యాక్ట్స్ యాజ్ అ ఫిక్స్డ్ లెన్స్ అనమాట. ఇంక ఈ లెన్స్ ఇది కూడా లెన్సే, ఎందుకంటే బికాజ్ ఇట్ ఇస్ ట్రాన్స్పరెంట్ ఇన్ ద నేచర్ అండ్ గ్లాసీ ఇన్ నేచర్. సో నాన్ వాస్క్యులర్ పార్ట్, సో దాంట్లో బ్లడ్ గిడ్ ఏమి కూడా ఉండదు. Then how does it get the oxygen? In the sense here directly from the air, so it's going to get the oxygen. So ikkada ee cornea vachesi fixed lens ga cheptam, idu oka point gurtupeట్టుకోండి, right? So this is the anterior part and this is the posterior part. And let us see the vascular tunic. This is the second layer. So in this vascular tunic we can find so many parts. So let us discuss them. So here you can see in the pink color, you can observe the pink color layer which is present over here is that vascular layer ga చెప్పుకుంటాం. vascular tunic అంటాం, vascular layer గా చెప్పుకుంటాం. సో vascular layer లో చూసినట్లయితే we can observe choroid part అంటాం. దీని మొత్తం కూడా ఇక్కడ ఏదైతే మనకి posterior region లో ఉందో ఇదంతా కూడా choroid part అండి. సో ఇది వచ్చేసి ఏమంటామంటే this is choroid layer అంటాం. choroid part గా చెప్తూ ఉంటాం. And it has a choroid part as well as ఈ పార్ట్ వచ్చేసి మనం ఏమంటామంటే సీలియరీ బాడీ అంటామండి. ఆ పార్ట్ని వచ్చేసి మనం సీలియరీ బాడీ అంటాం. ఓవరాల్గా మనకి వాస్కులర్ ట్యూనిక్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి కొరాయిడ్ పార్ట్ ఉంది, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి సీలియరీ బాడీ ఉంది, ఇక్కడ ఒక సీలియరీ బాడీ ఉంది, ఇక్కడ ఒక సీలియరీ బాడీ ఉందండి. అండ్ దెన్ ఇంకో పార్ట్ వచ్చేసి ఏంటంటే ఐరిస్. సో ఇక్కడ ఐరిస్ కనపడుతుంది కదా, ఇది ఐరిస్. సో ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి సెకండ్ లేయర్ అయినటువంటి వాస్కులర్ ట్యూనిక్ చెప్తాం, వాస్కులర్ ట్యూనిక్గా చెప్తూ ఉంటాం. సో దీంట్లో మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయండి? ఓవరాల్గా 3 పార్ట్స్ కనపడుతున్నాయి. వన్ ఈజ్ దాట్ ది కొరాయిడ్ లేయర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సీలియరీ బాడీ అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సీలియరీ బాడీగా చెప్పుకుంటాం. థర్డ్ పార్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకి ఐరిస్ అండి. ఇక్కడ కనపడుతుంది క్లియర్గా మనకి ఐరిస్ అనేటువంటి పార్ట్ ఏదైతే ఉందో ఇది ఐరిస్ అనేటువంటి పార్ట్ అండి. ఇది ఐరిస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కనపడుతుంది. సో దిస్ ద ఐరిస్. సో దీస్ 3 పార్ట్స్ ఆర్ ది మేజర్ పార్ట్స్ ఇన్ ద vascular tunic. So there is a second layer, there is a middle layer, okay? And so చూద్దాం ఇక్కడ ఏంటి అనేది. సో కొరాయిడ్ లేయర్ ఏదైతే ఉందో దిస్ ద కొరాయిడ్ పార్ట్. సో కొరాయిడ్ పార్ట్ వచ్చేసి అంటే కంప్లీట్గా ఇది బ్లూయిష్ కలర్లో ఉంటుంది. బ్లూయిష్ కలర్లో ఉండి ఐకి మొత్తం కూడా బ్లడ్ అనేది సప్లై చేస్తూ ఉంటుంది. సో ఇది హైలీ వాస్కులేటెడ్ అండి. హైలీ వాస్కులేటెడ్ అంటే బ్లడ్ వెజల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ సీలియరీ బాడీ. సో ఇక్కడ సీలియరీ బాడీ ఏదైతే అనుకున్నాం మనం ఇక్కడ, సో యూ కెన్ అబ్జర్వ్ హియర్ దిస్ పర్టికులర్ పార్ట్ విచ్ ఈస్ హియర్ ఇస్ సీలియరీ బాడీ. సో సీలియరీ బాడీ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ సస్పెంటరీ మజిల్స్ని ఏర్పరుస్తుందండి. సో దీస్ ఆర్ ద సస్పెన్సరీ మజిల్, సీలియరీ సస్పెన్సరీ మజిల్. సో ఇవేం చేస్తాయంటే మనకి ఈ లెన్స్ ఏదైతే ఉందో దిస్ ద లెన్స్, యాక్చువల్లీ దిస్ ద లెన్స్, దిస్ లెన్స్ ఈస్ హోల్డ్ బై ద సీలియరీ ఆర్ సస్పెన్సరీ మజిల్స్ విచ్ ఆర్ ఎరేజ్డ్ ఫ్రమ్ ద సీలియరీ బాడీ. సీలియరీ బాడీ నుంచి వచ్చే సస్పెన్సరీ మజిల్స్ ఏం చేస్తుంటే ఈ లెన్స్ని పట్టుకొని వెనక్కి ముందుకు మూవ్ చేస్తూ ఉంటాయి అకార్డింగ్ టు ద విజన్. సో మనకి దగ్గర వాటిని చూసినప్పుడు ఒక రకంగా ఉంటుంది లెన్స్, దూరం వాటిని చూసినప్పుడు ఒక రకంగా ఉంటుంది లెన్స్. సో దిస్ కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ద లెన్స్ ఈస్ క్యారీడ్ బై ద సస్పెన్సరీ మజిల్స్ విచ్ ఆర్ అరైజ్డ్ ఫ్రమ్ ద సీలియరీ బాడీ, ఓకే? అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ద ఐరిస్. సో ఐరిస్ అనేటువంటిది ఇక్కడ వచ్చేసి మనకి ఏంటో లెన్స్ ముందు ఉంటుందండి. సో ఐరిస్ కెమెరా అంటాం కదా, ఐరిస్ కెమెరా అంటాం. ఐరిస్ కెమెరా ఇక్కడ ఆధార్ తీసినప్పుడు ఇలా దగ్గర పెట్టి చూస్తారు. ఏం చూస్తారని చూసినట్టయితే ఐరిస్ మజిల్ని ఫోటో తీస్తారండి. సో ఐరిస్ మజిల్ అంటే ఏంటి? మన బ్లాక్ ఏదైతే ఐబాల్ ఉందో, నల్ల గుడ్డు ఏదైతే ఉందో, సో నల్ల గుడ్డు మధ్యలో రంధ్రం ఉంటుందండి. దట్ వీ కాల్ ఇట్ ఇస్ అ ప్యూపల్గా చెప్తాం. సో చుట్టూ ఉండేటువంటి ఆ ప్యూపుల్ చుట్టూ ఉండేటువంటి మజిల్ ఏదైతే ఉందో దాన్ని ఐరిస్గా చెప్పుకుంటూ ఉంటాం. ఒక్కసారి అయితే ఇక్కడ చూద్దామండి ఐరిస్ ఎలా ఉంటుందంటే, రైట్? ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి ఐరిస్. సో దిస్ వాట్ యాక్చువల్లీ ది ఐరిస్ పార్ట్ ఇస్. సో కంప్లీట్గా ఇది ఏదైతే ఉందో ఇది ఐరిస్ పార్ట్ అంటాం. సో మధ్యలో ఈ రంధ్రం కనబడుతుంది. యూ కెన్ సీ అపాచర్ in the middle of this iris. So this particular hole, this particular aperture అంటే hole అండి. So this particular aperture is known as pupil అంటాం. So this diameter of the pupil is going to be regulated by this iris muscle. సో మనకి ప్యూపుల్ అనేది చిన్నగా అవుతుంటుంది, పెద్దగా అవుతుంది, చిన్నగా అవుతుంది, పెద్ద. ఎలా అని చూసినట్లయితే దీస్ ఐరిస్ మజిల్స్ హ్యావ్ ద కాంట్రాక్షన్ కెపాసిటీ యాజ్ వెల్ as ద డైలేషన్ కెపాసిటీ. సో వెడల్పుగా అవుతాయి, అదేవిధంగా దగ్గర కూడా అవుతుంటాయి. సో దట్ ది డయామీటర్ ఆఫ్ ది ప్యూపుల్ ఈస్ గోయింగ్ టు బి రెగ్యులేటెడ్ బై ద ఐరిస్ మజిల్. గుర్తుపెట్టుకోవాలి.
సో ప్యూపిల్ యొక్క డయామీటర్ అనేది ఐరిస్ మజిల్స్ అనేవి రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఈజీగా మీరు చూడొచ్చు, కనపడుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద ప్యూపిల్ వేర్ ది లైట్ ఎంటర్స్ ఫ్రమ్ హియర్. సో ఇక్కడ నుండి ఎంటర్ అయిపోతుందండి. సో ఇక్కడ నుండి ఎంటర్ అయిపోయి ఎక్కడికి పడిపోతుంది, డైరెక్ట్ లెన్స్ పైన పడుతుంది. లెన్స్ పైన నుండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెటీనా పైన పడుతూ ఉంటుందండి, రైట్. సో దిస్ ఇస్ ద ఐరిస్ యాక్చువల్లీ. సో ఐరిస్ యొక్క కలర్ ఏ విధంగా ఉంది, దీన్ని బట్టి మన ఐ కలర్ అని డిసైడ్ అయిపోతూ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏంటి, మొత్తం కూడా బ్లాక్ కలర్లో ఉంటుంది కదా. సో సమ్ టైమ్స్ ఇట్ కుడ్ బి ద యాష్ కలర్, సమ్ టైమ్ ఇట్ కుడ్ బి ద రెడ్ కలర్, సమ్ టైమ్ ఆరెంజ్ కలర్, సమ్ టైమ్ ఇట్ కుడ్ బి ద గ్రీన్ ఇన్ కలర్, బ్లూ ఇన్ కలర్. సో రకరకాలుగా ఉంటుందండి కలర్స్ అనేవి. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే కంప్లీట్గా ఐరిస్. ఓకే, సో దట్ ఈస్ ద సెకండ్ లేయర్. ఓకే, సో దాన్ని ఏమంటున్నాం మనం చూసినట్లయితే వాసిక్యులర్ ట్యూనిక్ అన్నాం సెకండ్ లేయర్ని. ఓకే, అండ్ థర్డ్ లేయర్ వచ్చేసి నర్వస్ ట్యూనిక్ అండి. థర్డ్ లేయర్ వచ్చేసి ఏంటి అని చూసినట్లయితే నర్వస్ ట్యూనిక్. సో థర్డ్ లేయర్ ఏంటి, నర్వస్ ట్యూనిక్. సో జనరల్గా ఇది వచ్చేసి ఇన్నర్ మోస్ట్ లేయర్ అండి. నర్వస్ ట్యూనిక్ అనొచ్చు, లేదంటే నర్వస్ ట్యూనికా, మీ ఇష్టం ఎలా అయినా, నర్వస్ ట్యూనిక్. ఓకే, దీంట్లో వచ్చేసి అగైన్ వీ హ్యావ్ ద 3 layers. వన్ ఈజ్ ద గ్యాంగ్లియానిక్ లేయర్ అంటామండి, గ్యాంగ్లియానిక్ లేయర్ ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఇస్ ద బైపోలార్ లేయర్ అంటాం, బైపోలార్ లేయర్గా చెప్పుకుంటాం. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఫోటో రిసెప్టార్ లేయర్. థర్డ్ వన్ ఈజ్ ఫోటో రిసెప్టార్ లేయర్. సో ఇలా మనకి రెటీనా చూసినట్లేదు, రెటీనా ఆర్ఎస్ నర్వస్ ట్యూనిక్ చెప్తూ ఉంటాము. దీంట్లో వచ్చేసి గ్యాంగ్లియానిక్ లేయర్ ఉంటుంది, బైపోలార్ లేయర్ ఉంటుంది, అండ్ ఫోటో రిసెప్టార్ లేయర్ ఉంటుంది. సో ఫస్ట్ లైట్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ఫస్ట్ గ్యాంగ్లియానిక్ లేయర్లోకి ఎంటర్ అవుతుంది, అండ్ దెన్ అక్కడ నుంచి బైపోలార్ లేయర్, అక్కడ నుండి ఫోటో రిసెప్టార్ లేయర్లోకి ఎంటర్ అవుతుంది. సో దీస్ ఆర్ ద 3 parts ఇన్ ద లాస్ట్ లేయర్, దట్ ఈస్ రెటీనాలో ఉండేటువంటి 3 layers ఉంటాయన్నమాట మళ్ళీ. ఓకేనా, అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఎస్పెషల్లీ మరి ఫోటో రిసెప్టార్ లేయర్లో వచ్చేసి మనకి 2 kinds of cells ఉంటాయి, కోన్స్ ఉంటాయి, రాడ్స్ ఉంటాయి, వి నో దాట్. సో రాడ్స్ అండ్ కోన్స్ రేషియో వచ్చేసి 20:1 ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అండ్ రాడ్స్లో వచ్చేసి మనకి పిగ్మెంట్ ఉంటుంది. సో వీ కాల్ ఇట్ యాజ్ అ రొడాప్సిన్ అంటాం, లేదంటే విజువల్ పర్పుల్ అంటామండి. What do we call it as a visual purple is if we observe the color of that particular pigment. సో అదేంటి అని చూసినట్లయితే పర్పుల్ కలర్లో ఉంటుంది, బ్లూయిష్ పర్పుల్ కలర్లో ఉంటుంది. కాబట్టి ది పిగ్మెంట్ విచ్ ఇస్ ది విజువల్ పర్పుల్, వీ కాల్ ఇట్ యాజ్ ద విజువల్ పర్పుల్గా చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, అండ్ కోన్స్లో వచ్చేసి మనకు వచ్చేసి అయోడాప్సిన్ ఉంటుందండి, అయోడాప్సిన్ ఉంటుంది. ఓకేనా, సో అయోడాప్సిన్ అనేటువంటిది ఇట్స్ ఏ విజువల్ పిగ్మెంట్ అంటాం, దాన్ని విజువల్ పిగ్మెంట్గా చెప్పుకుంటాం. అక్కడ వచ్చేసి మనము పర్పుల్ పిగ్మెంట్గా చెప్పుకుంటున్నాం. ఓకేనా, ఈ కోన్స్ వచ్చేసి అగైన్ వి గాట్ 3 types. సో సమ్ కోన్స్ సెన్సిటివ్ టు ద రెడ్ కలర్, అండ్ సమ్ కోన్స్ దే ఆర్ సెన్సిటివ్ టు ద గ్రీన్ కలర్, అండ్ సమ్ కోన్స్ దే ఆర్ సెన్సిటివ్ టు ద బ్లూ కలర్. సో ఇక్కడ డిఫరెంట్ కలర్స్కి 3 kinds of కోన్స్ అనేవి డిఫరెంట్ 3 colorsకి వచ్చేసి సెన్సిటివ్గా ఉంటాయి. సో అన్నీ కూడా ఒకేసారి సేమ్ అబ్జర్వ్ చేసాయి అనుకోండి, ది జనరేట్ ద వైట్ కలర్. సో వైట్ కలర్ని జనరేట్ చేస్తాయి. అన్నీ కూడా ఒకే ఇంటెన్సిటీ ఉన్నటువంటి RGBని తీసుకున్నాయి అనుకోండి, సో అక్కడ మన వైట్ కలర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఇంకా ఇక్కడ గ్యాంగ్లియానిక్ లేయర్లో ఉండేటువంటి సెల్స్ యొక్క యాక్సాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్సాన్స్ అన్నీ కూడా ఇలా. సో సే ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దట్ దీస్ ఆర్ ద 3 layers ప్రజెంట్ ఇన్ ద రెటీనా. సో గ్యాంగ్లియానిక్ లేయర్లో ఏవైతే ఉంటాయో వాటి యొక్క యాక్సాన్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ ద గ్యాంగ్లియానిక్ సెల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఓవర్ హియర్. సో యాక్సాన్స్ అన్నీ కూడా మనకి ఏం చేస్తాయంటే ఐబాల్ నుంచి బయటికి వెళ్ళిపోతుంటాయి. ఆల్ టుగెదర్ ది ఫార్మ్ ఎ నర్వ్ విచ్ వి కాల్ ఇట్ ఇస్ ఆప్టిక్ నర్వ్గా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో గ్యాంగ్లియానిక్ లేయర్లో ఉండేటువంటి యాక్సాన్స్ ఏవైతే ఉన్నాయో న్యూరాన్స్ యొక్క యాక్సాన్స్ అవన్నీ కూడా కలిసి బయటికి ఆప్టిక్ నర్వ్గా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. సో ఎక్కడైతే ఆప్టిక్ నర్వ్ బయటికి వెళ్ళిపోతుందో we do not find any kinds of cones and rods over here. This particular point we call it as a blind spot అంటాం. దీన్ని ఏమంటాం, బ్లైండ్ స్పాట్ లేదంటే ఆప్టిక్ డిస్క్ అంటామండి. దీన్ని ఏమంటాం, ఆప్టిక్ డిస్క్ ఆర్ ఎల్స్ బ్లైండ్ స్పాట్గా చెప్తుంటాం. సో నో కోన్స్ అండ్ నో రాడ్స్ ఆర్ ప్రజెంట్ వేర్ ది ఆప్టిక్ నర్వ్ ఎమర్జెస్ అవుట్ ఆఫ్ ది ఐబాల్. సో దీన్ని ఏమంటాం, ఆప్టిక్ డిస్క్గా చెప్తుంటాం. సో హియర్ నో ఇమేజ్ ఈస్ గోయింగ్ టు బి ఫార్మ్ బికాస్ దేర్ ఇస్ నో కోన్స్ అండ్ దేర్ ఆర్ నో రాడ్స్ ఆర్ దేర్. So how the image forms over there? So no image are formed over there. So just above this one, so దీనికంటే కొంచెం పైగా ఏంటి అని చూసినట్లయితే రెటీనా యొక్క పోస్టీరియర్ పార్ట్లో చూసినట్లయితే ఒక పార్ట్లో మన కోన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. కోన్స్ అనేవి చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సో దీన్ని ఏమంటామని చూసినట్లయితే ఎల్లో స్పాట్గా చెప్పుకుంటాం. వి కాల్ ఇట్ యాస్ ఎల్లో స్పాట్గా చెప్పుకుంటాం.
yellow spot. So here only cones are present, no rods are present. Only cones ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. We call this is a blind spot. You just above this blind spot పైన చూసినట్లయితే ఇక్కడ మనకి కోన్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. సో దీన్ని ఏమంటామంటే ఫోవియా అంటాం. ఫోవియా ల్యూటియా అంటాం. ఫోవియా ల్యూటియాగా చెప్పడం, ఫోవియా ల్యూటియా అంటాం. ఓవరాల్స్ దీన్ని ఏమంటామంటే ఎల్లో స్పాట్ అని కూడా అంటామండి. ఎల్లో స్పాట్ అని కూడా. దీంట్లో ఎక్కువగా వచ్చేసి ఏముంటాయని చూసినట్లయితే కోన్స్ అనేవి ఫుల్గా ఉంటాయి అనమాట, ఫుల్ డెన్స్గా ఉంటాయి. నో రాడ్స్ ఆర్ ప్రజెంట్ ఓవర్ దేర్ అండ్ యూ కెన్ ఫైండ్ ఎ డిప్రెషన్ ఇన్ దిస్ ఫోవియా ల్యూటియా. సో ఈ ఫోవియా ల్యూటియాలో చూసినట్లయితే మనకు ఒక డిప్రెషన్ ఉంటుందండి, లోపలికి ఒక డిప్రెషన్ ఉంటుంది. దీన్ని ఏమంటామంటే ఫోవియా సెంట్రాలిస్ అంటాం. ఫోవియా సెంట్రాలిస్గా చెప్పుకుంటాం. ఈ సెంట్రాలిస్కి వచ్చేసి మనకి ఏంటంటే వెరీ షార్ప్ విజన్లో యూజ్ అవుతున్నాయి. షార్ప్ విజన్ అంటే ఎస్పెషల్లీ చూడండి మనకి రీడింగ్ అప్పుడు యూజ్ అవుతుంది ఇది, ఓకేనా. అండ్ దెన్ వచ్చేసి డ్రైవింగ్ అప్పుడు యూజ్ అవుతుంది. అండ్ దెన్ వచ్చేసి బ్యాలెన్స్డ్గా నడిచేటప్పుడు వాకింగ్లో మనకి ఈ యొక్క ఫోవియా సెంట్రాలిస్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఫోవియా ల్యూటియా అంటేనేమో అక్కడ కోన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ పర్టికులర్ డెన్స్ పార్ట్ని వచ్చేసి ఏమంటామంటే ఫోవియా ల్యూటియాగా చెప్పుకుంటాం. సో దాంట్లో యూ కెన్ అబ్జర్వ్ డిప్రెషన్. సో ఇంకా కొంచెం లోపలికి వచ్చి ఉంటుందండి. ఈ పర్టికులర్ ఈ స్పాట్ని ఏమంటామంటే మనం సెంట్రాలిస్ అంటాం, ఫోవియా సెంట్రాలిస్గా చెప్పుకుంటాం. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే వెరీ షార్ప్ విజన్ అంటే ఎస్పెషల్లీ ఫోకస్డ్గా మనం దీన్ని నేను చూస్తున్నప్పుడు ఏంటంటే లైక్ ఎప్పుడైతే డ్రైవింగ్ చేస్తుంటామో, ఎప్పుడైతే నడుస్తుంటామో, ఎప్పుడైతే చదువుతూ ఉంటామో అప్పుడు మనకు ఉపయోగపడే పార్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సెంట్రాలిస్ అంటాం. ఫోవియా సెంట్రాలిస్ ఏందో అది యూజ్ అవుతూ ఉంటుంది. సో this is how the different layers are arranged in the eye. Right, ఇక్కడ చూద్దామండి. సో హియర్ దిస్ ఇస్ ద ఇంటర్ఆక్యులర్ స్పేస్ అంటాం దీన్ని మొత్తం కూడా. అంటే కన్ను లోపల ఉండేటువంటి స్పేస్ కాబట్టి ఇంట్రాఆక్యులర్ స్పేస్గా చెప్పుకుంటూ ఉంటాం. సో దిస్ స్పేస్ ఈజ్ డివైడ్ ఇంటూ టూ పార్ట్స్. సో వన్ ఈజ్ యాంటీరియర్ పార్ట్, దిస్ ద యాంటీరియర్ పార్ట్ యూ కెన్ అబ్జర్వ్ హియర్. ఇది వచ్చేసి మనకి యాంటీరియర్ పార్ట్ అండి, ముందు ఉంటుంది. సో దిస్ ఇస్ ద యాంటీరియర్ పార్ట్ యూ కెన్ అబ్జర్వ్. యాంటీరియర్ ఛాంబర్గా చెప్పుకుంటాం. అండ్ హియర్ దిస్ ఇస్ ద పోస్టీరియర్ ఛాంబర్. యూ కెన్ అబ్జర్వ్ ద పోస్టీరియర్ ఛాంబర్ ఓవర్ హియర్. దిస్ ఇస్ ద పోస్టీరియర్ ఛాంబర్ విచ్ ఇస్ ద పోస్టీరియర్ టు ద లెన్స్. సో పోస్టీరియర్ టు ద లెన్స్కి వెనక వైపు ఉంటుంది. అండ్ ముందు వైపు వచ్చేసి ఏదైతే ఛాంబర్ కనపడుతుందో ఇది వచ్చేసి మనకి ఈ ఛాంబర్ వచ్చేసి యాక్వియస్ ఛాంబర్గా చెప్పుకుంటాం. యాక్వియస్ ఛాంబర్ అంటాం దీన్ని, ఓకే. అండ్ aqueous chamber is filled with aqueous fluid అంటాం, aqueous humor అంటాం లేదంటే, ఓకే. సో aqueous fluid ఏం చేస్తుంది అని చూసినట్లయితే జనరల్గా, సో దిస్ ఈస్ గోయింగ్ టు పాస్ ద లైట్ విచ్ ఇస్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్యూపుల్ ఆన్ టు ద లెన్స్. సో లెన్స్ పైన పడేటట్టుగా చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఇంకా ఏం చేస్తుందని చూసినట్లయితే ది సెల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద లెన్స్, as well as cornea are nourished by the cells which are present in the aqueous humor. సో యాక్వియస్ హ్యూమర్లో ఏంటంటే మనకి రకరకాల పోషకాలు ఉంటాయండి. సో ఈ పోషకాలు ఏంటి అంటే లెన్స్లో ఉండేటువంటి సెల్స్కి, అదేవిధంగా మనకి ఇక్కడ కార్నియా అనుకున్నాము, ఈ కార్నియా ఉండేటువంటి సెల్స్కి ఏం చేస్తుందంటే నౌరిష్మెంట్కి ఉపయోగపడుతుంది. నౌరిష్మెంట్ ఏంటంటే వాటికి ఆహారాన్ని అందించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైతే యాక్వియస్ హ్యూమర్ కొన్ని రోజుల తర్వాత అది కాస్త టర్బిడ్ అయిపోతుందండి. అంటే క్లియర్గా ట్రాన్స్పరెంట్ కాకుండా కొంచెంగా చేంజ్ అయిపోతుంది. సో అలా చేంజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ సైనస్ ఉంటుందండి, ఇక్కడ మన దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో మళ్ళీ తిరిగి ఇది కొత్తది అంటే మనకి ఇక్కడ సీలియరీ బాడీ నుండి యాక్వియస్ హ్యూమర్ రిలీజ్ అవుతుంది, మళ్ళీ దీంట్లోకి వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి ఇక్కడ ప్రజెంట్ ఉంటుందండి. ఏంటి అని చూసినట్లయితే మనకి స్క్లీరాకి కార్నియాకి మధ్యలో ఒక చిన్న గుంతలాగా సైనస్ ఉంటుందండి. సో సైనస్లోకి ఈ యాక్వియస్ హ్యూమర్ అనేది వెళ్ళిపోతుంది, అక్కడ నుండి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలా మనకి ఏంటంటే ఈ యాక్వియస్ హ్యూమర్ అనేది రీప్లేస్ అవుతూ ఉంటుందండి, రీసైకిల్ అవుతూ ఉంటుందండి. సో దిస్ ద యాక్వియస్ హ్యూమర్, యాక్వియస్ ఛాంబర్, ఓకే. అండ్ దెన్ సెకండ్ వన్ ఇస్ ద విట్రియస్ హ్యూమర్. విట్రియస్ ఛాంబర్ అంటే ఇదంతా కూడా విట్రియస్ ఛాంబర్ అండి. అండ్ దిస్ ఇస్ ఫిల్డ్ విత్ విట్రియస్ హ్యూమర్. ఇదంతా కూడా విట్రియస్ హ్యూమర్ తోటి ఫిల్ అయ్యి ఉంటుంది. సో ఇట్స్ గోయింగ్ టు మెయింటైన్ ద ఆక్యులర్ ప్రెషర్. సో ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ అంటాం. ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాలీబాల్ తీసుకున్నాం. వాలీబాల్లో ఎంతైతే జెంటిల్గా నింపాలో గాలి ఎంతవరకు నింపితే ఇట్ విల్ హ్యావ్ ఎ గుడ్ షేప్ కదా. సో అలా కాకుండా ఇఫ్ యూ రిమూవ్ దట్ ఎయిర్ వాట్ హ్యాపెన్, ది ప్రెషర్ విల్ బి వెరీ లో కదా. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఇట్స్ గోయింగ్ టు దాని యొక్క షేప్ అనేది అవుట్ అయిపోతుంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ విట్రియస్ ఛాంబర్లో ఉండేటువంటి విట్రియస్ హ్యూమర్ ఏదైతుందో ఇట్స్ గోయింగ్ టు మెయింటైన్ ద ఇంటర్నల్ ప్రెషర్ ఆఫ్ ది ఐ. సో ఇంటర్నల్ ప్రెషర్ మెయింటైన్ చేయబట్టి అంటే ఐ గాట్ అ పర్టికులర్ షేప్. సో దానికి ఒక మంచి షేప్ ఉంటూ ఉంటుంది అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మెయింటైనింగ్ ద ప్రాపర్ ప్రెషర్ వాట్ హ్యాపెన్స్, ది ఐ బికమ్ ష్రింక్. సో ముడుచుకొని పోతూ ఉంటుంది.
If it exhibits more and more pressure, what happens? The eye is going to be burst. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే సింపుల్గా విట్రియస్ హ్యూమర్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద విట్రియస్ ఛాంబర్ ఇస్ గోయింగ్ టు మెయింటైన్ ద ఆక్యులర్ ప్రెజర్, ఇంట్రా ఆక్యులర్ ప్రెజర్గా చెప్తున్నాం. సో దాట్ విల్ బి మెయింటైన్ బై ద విట్రియస్ హ్యూమర్, రైట్. సో ఇక్కడ మనం ఒకటి చెప్పడం మర్చిపోయానండి, కార్నియా ఏదైతే ఉందో కార్నియా పైన ఇంకొక చిన్న పలుచటి లేయర్ ఉంటుందండి. సో చాలా పలుచటి లేయర్ ఉంటుంది విచ్ వీ కాల్ ఇట్ ఎస్ ద కంజంక్టైవా అంటాం. సో కంజంక్టైవా అంటాం. దిస్ ద ట్రాన్స్పరెంట్ వెరీ థిన్ లేయర్ విచ్ ఈస్ ఆన్ ద కార్నియా పైన ఉంటుందన్నమాట. సో ఇలా మనకు వచ్చేసి మనకి ఐ డొనేషన్ అంటూ ఉంటారు కదా. సో కంప్లీట్గా ఐబాల్ అంతా తీసుకెళ్లారండి. ఇక్కడ ఇది ది యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ది ఐ. సో దట్ ఈస్ ద కార్నియా విత్ కంజంక్టైవా. సో ఈ రెండింటిని తీసుకొని పోతుంటారు జనరల్గా. దిస్ ఇస్ రిమోట్. సో అలా తీసుకొని వెళ్తుంటారు దాంట్లో వచ్చేసి, రైట్. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే కంప్లీట్గా ఐ స్ట్రక్చర్ అండి. సో ఐ స్ట్రక్చర్ ఇది. సో కంప్లీట్గా ఇలా వచ్చేసి మనకి ఇంకా నర్వ్ ఇంపల్స్ ఎలా వెళ్ళిపోతుంది అని చూసినట్లయితే సో సింపుల్గా ఈ యొక్క ఏదైతే రెటీనా ఉందో రెటీనా నుండి గ్యాంగ్లియానిక్ లేయర్ వాటి యొక్క యాక్సన్స్ అన్ని కూడా బయటికి పోతాయని చెప్పాం కదా. ఇది వచ్చేసి గ్యాంగ్లియర్ లేయర్ నుండి బయటికి పోయేటువంటి యాక్సన్స్ అండి. యాక్సన్స్ అన్ని కూడా పోయేసి ఏమవుతుందని చూసినట్లయితే అది కంప్లీట్గా ఒక నర్వ్ పార్ట్గా, సో ఆప్టిక్ నర్వ్గా వెళ్ళిపోతుంది. ఆప్టిక్ నర్వ్ ఎక్కడికి వెళ్ళిపోతుందని చూసినట్లయితే సో జస్ట్ బిలో ద డైఎన్సెఫ్లాన్. సో మనకు అక్కడ ఒకటి క్రాస్ ఏర్పడుతుందండి. సో అదేమంటారు ఒకసారి రికాల్ చేసుకోండి. సో అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళిపోతుందని చూసినట్లయితే ఆక్సిపెటల్ లోబ్కి వెళ్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ లోబ్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద సెరిబ్రల్ హెమిస్ఫియర్. సో మస్తిష్కార్ధగోళంలో ఉన్నటువంటి ఆక్సిపెటల్ లోబ్లో ఉండేటువంటి విజువల్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడికి ఈ యొక్క నేత్రనాడి అంటాం దీన్ని, రైట్. సో ఆప్టిక్ నర్వ్ అంటాం. సో ఆప్టిక్ నర్వ్ ఇంపల్సెస్ మొత్తం కూడా అక్కడ తీసుకొని వెళ్తూ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే ఇంకా స్పెషల్గా నర్వ్ ఇంపల్స్ ఎలా ఫామ్ అవుతుందంటే ఇంకా చాలా పెద్ద అది కథ ఉంటుందండి. లైక్ సో అక్కడ అయానిక్ గేట్స్ అనేవి ఓపెన్ కావడము, ఇన్ఫ్లక్స్ కావడము, ఎఫ్లక్స్ కావడము, సోడియం పొటాషియం అయాన్స్ అక్కడ పంప్స్ ఉండడము. సో దీనివల్ల ఏమవుతుందంటే మెంబ్రేన్ పొటెన్షియల్ చేంజ్ కావడం ఇలాంటివన్నీ ఉంటాయండి. సో అది ఇంకా అదొక పెద్ద చాప్టర్ అవుతుంది, రైట్. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా ఐ యొక్క స్ట్రక్చర్ అండి. వెరీ సింపుల్గా ఉంటుంది. సో ఐకి ఆపరేట్ చేస్తూ మజిల్స్ అనేవి ఉంటాయి ఇక్కడ మనకి, అండ్ 3 లేయర్స్ ఉంటాయి. సో లేయర్స్ అనే స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటాయి. ఇది వచ్చేసి లెన్స్ అండి. సో ఇంకా ఇది వచ్చేసి కంప్లీట్గా ఐ స్ట్రక్చర్. సో మరి దీంట్లో ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఓవరాల్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే మీరు కామెంట్స్లో అడగొచ్చు. యాజ్ వెల్ యాజ్ యూ క్యాన్ ఆస్క్ బై మై వాట్సాప్ నుండి కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. సో నేను ఎప్పుడు ఫ్రీ ఉంటాను డెఫినెట్గా రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను, రైట్. ఇది వచ్చేసి ఐ స్ట్రక్చర్ అంటే వెరీ సింపుల్గా ఉంటుంది. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి JL Zoology క్లాస్లో ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అండ్ రన్ అవుతూ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ ఉన్నాయి, చూడొచ్చు. యాజ్ వెల్ యాజ్ DSCకి సంబంధించిన డెమో వీడియోస్ కూడా, PIE కావచ్చు, మెథడాలజీ కావచ్చు, బయోసైన్స్ 6 to ఇంటర్మీడియట్ వరకు కాంటెంట్ క్లాస్ కావచ్చు, అన్నీ కూడా డిస్క్రిప్షన్లో డెమోస్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ దే ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ యాప్, వాట్స్ బిహైండ్ అనేటువంటి యాప్ ఉంటుంది, అది కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో డెమో వీడియోస్ చూడండి, సాటిస్ఫై అయితే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ కండి. అక్కడ నుంచి కోర్స్ ఉంటే అక్కడ నుండి మీరు ఏ కోర్స్ అంటే ఆ కోర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఏ తీసుకున్న DSCకి సంబంధించి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందండి. దాట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్. Have a great day.